పేతురు యోహానులకే ప్రార్థన అంత ప్రాముఖ్యమైనదైతే యేసయ్యతో ఉన్నవారికి మనకెంత ప్రార్థన ప్రాముఖ్యం కావాలి ఆలోచన చేయండి. ప్రార్థన సమయం ఉందా? మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామాక, ఈరోజు తలుపులు తెరిచి ప్రార్థన చేసుకుందాం రండి. ఎందుకు మన సమయం అనవసరంగా బాగొట్టుకోవటం కదా? సెలవు వచ్చింది ఈరోజు, కొంచెం బయటికి వెళ్దాం పాష గారు అడిగినట్టుగానే. మళ్ళీ రేపొద్దున ఎప్పుడన్నా ఏం అడగాలి? తలుపులు తీసుకొని ప్రార్థన చేసుకుందాం రండి పాష గారు. ఖచ్చితంగా అందరం కూర్చొని ఏం చేసుకుందాం కదా? ప్రార్థన ఎంత బలమైనది, హల్లెలూయా. కానీ మనం అన్నీ చేస్తాం కానీ ఏం చెయ్యం? చెయ్యాల్సింది ఇప్పుడు నుంచి అవారం పెట్టమను, రేపు ఆదివారం అయినా చెవులు కొరుక్కుండేటట్టు, చెవులకు చిల్లులు పడేటట్టు అంటారు కొంతమంది. అట్ట ముచ్చట్లు చెప్పుకుంటాం కానీ కూర్చొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకో. చూడండి, వాళ్ళు దేవాలయానికి ఎందుకు వస్తున్నారు? చెప్పండి గట్టిగా, ఎందుకు వస్తున్నారు? అసలు మీరు కూర్చొని ప్రార్థన చేసుకుంటే 2-3 నా నామమున కూడి ఉందురో యేసయ్య మీ మధ్యలోకి వస్తాడు. మీకున్న అప్పులు ఎగిరిపోతాయి, హల్లెలూయా. ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి, హల్లెలూయా. మీ కుటుంబాల్లో దీవెనలు వస్తాయి, హల్లెలూయా. ప్రార్థనకు అంత శక్తి ఉంది, ఎందుకంటే ఆయన నామం అంత గొప్పది.